సర్వోన్నతుడు అయినటువంటి మా తండ్రి స్తోత్రములు. మీ దయ వలన మరలా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. మీ ప్రేమకు పాత్రులుగా చేశారు. అపవాది ఉచ్చులో మేము చిక్కుకొనకుండా మమ్మల్ని మీరు కాపాడారు. లోకం వైపు నడవకుండా, లోకాశలలో మేము లొంగిపోకుండా మమ్మల్ని దయ చూపించారు. అందును బట్టి స్తోత్రములు. నా తండ్రి, దీనులుగా అయోగ్యులుగా బ్రతుకుతున్న మమ్మలను బలపరచడానికి, స్థిరపరచడానికి, యోగ్యత లేని మాకు యోగ్యతను దయచేయడానికి మీ ప్రేమకు పాత్రలుగా ఇచ్చి నడిపిస్తున్న విధానం కొరకు స్తోత్రములు. ఇంతవరకు కుమారుని ద్వారా మంచి విషయాలు మీరు అందించారు. వందనాలు. నా తండ్రి, కొద్ది నిమిషాలు మీ యొక్క మాటలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దయ చూపించండి. నాతోనూ అందరితోనూ మాట్లాడండి. ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడండి. మీ యొక్క మాటలు వింటున్న వారికి మీ మాటల ద్వారా సేద తీర్చండి, ధైర్యపరచండి, బుద్ధి జ్ఞానములను కలిగించండి. క్రీస్తు యేసు నామాన్ని ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, దేవుని యొక్క కృపా, దయ, కనికరములు ఏ విధంగా ఉంటాయో అనేది మనం కొన్ని నిమిషాలు ఇప్పటి వరకు మనం విన్నాం. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు. ఆ ప్రేమను ఆయన కోరుకునేటువంటి సంగతుల్లో ఏం ఆలోచిస్తాడు ఆయన అంటే, నన్ను గురించి ఆలోచిస్తున్నాడా లేదా, లేదంటే నా గురించి ఆలోచించకుండా మర్చిపోతున్నాడా అని వాటిని గురించి దేవుడు ఆలోచిస్తాడు ఎప్పుడు కూడా. మనం ఎప్పుడైనా సరే ఒకవేళ బాగున్న పరిస్థితుల్లో కానీ, బాగోలేని పరిస్థితుల్లో కానీ, లేదంటే సంతోషంగా ఉన్న సమయంలో కానీ, దుఃఖంలో ఉన్న సమయంలో కానీ, ఏ సమయంలోనైనా దేవుణ్ణి ఘనపరచడం మనం అలవాటు చేసుకోవాలి. ఇది తప్పనిసరి. ఎందుకనంటే ఏ స్థితినైనా కలిగించేవాడైనా, నడిపించేవాడైనా, బ్రతికించేవాడైనా, కాపాడేవాడైనా, నిలబెట్టేవాడైనా, ధైర్యాన్ని ఇచ్చేవాడైనా, పోషించేవాడైనా, సరిదిద్దేవాడైనా, బుద్ధి చెప్పేవాడైనా, ఆదరించేవాడు కూడా ఆయనే. కానీ ఇన్ని చేసినప్పుడు మన దేవునికి మనం సంతోషంగా ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. దుఃఖంలో ఉన్నవాడు ఇప్పుడు కూడా ఆయన స్తుతిస్తూ ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే సంతోషం రాగానే దేవుణ్ణి విడిచిపెట్టేస్తూ ఉంటారు. మరి దుఃఖం రాగానే మరలా దేవుడా దేవుడా దేవుని ఏడ్చేస్తూ ఉంటారు. సంతోషంలో ఉన్నప్పుడు సేవకుడు కనబడ్డు, సంఘం కనబడదు, విశ్వాసులు కనబడరు, ఎవ్వరూ కనబడరు. కానీ ఏదైనా దుఃఖం రాగానే మాత్రం కనిపించిన వాళ్ళందరికీ చెప్తూ ఉంటాం అనమాట, నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి అంటూ ఉంటాం. దుఃఖంలో ఉన్నప్పుడు మాట్లాడావు బాగుంది, కానీ సంతోషంలో ఉన్నప్పుడు ఎందుకు దేవుని గురించి ఆలోచించలేదు, ఎందుకు దేవుని గురించి నువ్వు కనిపెట్టుకోలేకపోయావు? కనుక ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. మనము మన బిడ్డలకు ఇచ్చేటువంటి ఆస్తి ఏదైనా ఉందంటే అది దేవుని యొక్క మాటే. కనుక నా వరకు నేను ఆలోచిస్తాను, ఏ సంగతులలో అయినప్పటికీ కూడా ఒకటే ఆలోచిస్తాను, ఏంటంటే నువ్వు దేవుని బిడ్డలుగా మీరు బ్రతకాలి, దేవుని బిడ్డగానే మీరు ఎదగాలి. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దేవుడి బిడ్డలుగానే మనము చనిపోవాలి. ఇది దేవుడు మనకి చేసిన ఏర్పాటు. కనుక అలాంటి స్థితిని మనం తెచ్చుకోగలిగితే మనం ఎప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉంటాం. మనకు ఆస్తి పెరిగినా మనకి ఏమి ఇబ్బంది ఉండదు, ఆస్తి లేకపోయినా మనకి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఎలా ఉన్నా ఒకేలా ఉంటాం కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇది మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఒక మాట నేను జ్ఞాపకం చేసి ముందుకెళ్ళాలనుకుంటున్నాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము మొదటి వచ్చిన భాగాన్ని, 2వ వచ్చిన భాగాన్ని, 3వ వచ్చిన భాగాన్ని చదువుకుందాం. చక్కగా కొన్ని సందర్భాన్ని బట్టి వాటిని జ్ఞాపకం చేసుకుని మన పాఠంలోకి వెళ్దాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగు చేయును అన్నాడు దేవుడు. ఏ సమయంలోనైనా నా ఉపదేశాన్ని నువ్వు మర్చిపోవద్దు, నా ఆజ్ఞలు ఎప్పుడు నువ్వు గైకుంటూ ఉండు, వాటిని హృదయపూర్వకంగా నువ్వు నడవడుచుకోవాలి. 3వ వచనాన్ని చూస్తే, దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణములుగా ధరించుకో అన్నాడు. దయ, కనికరము ఇవి ఎప్పుడు మనకు ఉండాల్సినవే. దయ, సత్యము ఎప్పుడు మనకు ఉండాల్సినవే. మనకున్నటువంటి మన శత్రువులు, లేదంటే మనమంటే ఇష్టం లేనటువంటి వారు, మనమంటే దూషించేటువంటి వారు కొందరు ఉంటారు. వీళ్ళు ప్రతి చోట ఉంటారు. కానీ వారు దుర్మార్గులుగా ప్రవర్తించారని మనం ప్రవర్తించకూడదు. వారు దూషించి మాట్లాడాలని మనం వారికి శాపనార్థాలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కనుక దేవుని దృష్టిలో ఇది మనము
మరి నిలబడగాలి. అలాగే 5వ వచనం, మరి 4వ వచనం చూస్తే, దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందు నీవు దయనుంది మంచివాడు అనిపించుకుంటావు. నా మాట వింటే నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనకుండా నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేస్తాడు. నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. నేను బాగా చదువుకున్నాను, నాకు బాగా డబ్బు ఉంది, నాకు బోల్డంత ఆస్తి ఉంది కదా, నన్ను మించినోడు ఎవడో లేడు, నన్ను కొట్టేవాడు ఎవడో లేడు, ఎవరినైనా ఏమైనా చేయగలనని చెప్పేసి నీ నోటుకు వచ్చినట్టుగా నువ్వు మాట్లాడుకుని నీ సొంత తెలివితేటల మీద, నీ సొంత జ్ఞానం మీద నువ్వు ఆధారపడి బ్రతికితే ఒక్క దెబ్బ కొడతాడు, మొత్తం పడిపోతాం. ఎందుకు పనికిరాకుండా అయిపోతుంది అన్నమాట జీవితం. ఇది మనం గ్రహించుకోవాలి. కనుక ప్రియులారా, మన తెలివితేటల మీద ఎప్పుడు మనము ఆధారపడి బ్రతకూడదు. ఏ సమయంలోనైనా దేవుని మీదే ఆధారపడి బ్రతకాలి. మన జీవితంలో మనం నిజంగా మరి చెప్పుకుంటూ వెళితే ఇలాంటివి ఎన్నో మన జీవితంలో మనకు కనబడుతూ ఉంటాయి. ఎన్నో మేలులు కనబడుతూ ఉంటాయి, ఎన్నో సంగతులు కనబడుతూ ఉంటాయి. ఆఖరికి చావు బతుకుల మీదకి వెళ్ళిపోయేటప్పుడు కూడా దేవుడు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి, నువ్వు చనిపోవడానికి కాదు వచ్చింది, బ్రతకడానికి అని దేవుడు నడిపించిన వాళ్ళు కోకొల్లలు. అలా బ్రతికించి దేవుడు తన పనిలో వాడుకున్న వారు కోకొల్లలుగా ఉన్నారు. కనుక ఇది మనము మర్చిపోకూడదు. కనుక ప్రియులారా, ఈరోజు మనం పాఠంగా మరి సమస్తము దేవుని వశము అనే దాని గురించి కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ విషయానికి మనం వస్తే గనక ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, ఇప్పుడున్నటువంటి ఆలోచన బట్టి మన యొక్క జీవితాలు కాస్త చిందరవందర అయిపోయినట్టుగా మనకి కనబడుతూ ఉన్నాయి. చిందరవందర అంటే తెలుసు కదా, ఏమీ కూడా అర్థం కాదు. కొన్ని సమయాల్లో అసలు మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు, అసలు ఏం ఆలోచించాలో తెలియదు, ఎలా బ్రతకాలో తెలియదు, ఏం తినాలో బ్రతకాలి, ఎలా ఉండాలో తెలియదు. చాలా భయానకమైనటువంటి మరి పరిస్థితి వస్తుంది. మనుషులందరూ మరి వారి వారి దృష్టిలో వారికి నచ్చినట్టుగా వారి జీవితాలను మరి ప్రోత్సహించుకుంటూ వెళ్ళిపోయి బ్రతికేస్తూ ఉన్నారు. ఇటు క్రైస్తవ్యంలో కూడా నామకార్థంగా బ్రతికేటువంటి భక్తులు ఎక్కువైపోయారు. మిగతా వారిలో కూడా చూస్తే మరి శారీరక సంబంధమైనటువంటి భక్తులు ఎక్కువైపోయారు. హృదయపూర్వకంగా దేవునికి దగ్గరుండే వాళ్ళు ఎందరున్నారంటే కొంతమంది వేల మీద లెక్క పెడితే మనకి కనిపించేటువంటి స్థాయికి వచ్చేసారు. మరి ఈ రోజున చూడండి, మరి పోలీస్ స్టేషన్లు ఏమైపోయి ఖైదీలను పట్టించుకుంటాం మానేశారు పోలీసులు. ఎందుకంటే వారికి మరి వాటికన్నా ముఖ్యమైనటువంటి పనులు వచ్చేసాయి. ఈరోజు చూడండి, సినిమా హాళ్ళు ఖాళీ అయిపోయాయి, గుడులు గోపురాలు ఖాళీ అయిపోయాయి, చర్చిలు మసీదులు ఖాళీ అయిపోయాయి, సూపర్ మార్కెట్లు, సూపర్ బజార్లు, జిమ్ములు అన్నీ ఖాళీ అయిపోయి. ఇప్పుడు ఏ మనిషిని చూసినా, ఎక్కడ మనిషిని ఎవరిని చూసినా ఏమనేవారంటే అంత బిజీగా ఉన్నామండి అనేవారు. కనీసం ఫ్యామిలీతో కూర్చుని కాసేపు కలిసి ప్రార్థించుకోవడం కానీ, కలిసి ప్రార్థన చేసుకోవడం, లేకపోతే స్తుతించుకోవడం, ఆరాధించుకోవడం, లేకపోతే కనీసం భార్య బిడ్డలతో కలిసి మరి మాట్లాడుకునేటువంటి సందర్భాలు కూడా లేనటువంటి ఆ పరిస్థితి వచ్చేసింది. ఎంత దౌర్భాగ్యం చూసారా! ఇప్పుడు ఏమైపోయిందంటే అంతా ఖాళీ అయిపోయింది, అన్నీ బంద్ అయిపోయాయి, ఎక్కడికక్కడ అన్నీ కూడా అస్తవ్యస్తమైపోయాయి, వ్యవస్థలన్నీ నాశనం అయిపోయాయి. అవి ఎంతవరకు నాశనం అయిపోయాయి అంటే అసలు బయటికి వెళ్ళే అవకాశమే లేనంతగా మారిపోయాయి. ఇప్పుడు ఈ కోవిడ్ వచ్చింది కదా, దీనివలన ఏమి జరుగుతుంది అంటే మొత్తం అంతా కూడా చిన్న పెద్ద తేడా లేదు, ముసలి ముతక తేడా లేదు, వయసుతో సంబంధం లేదు, ఎవరికైనా ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా ఎక్కడైనా కూడా వ్యాపించి ప్రాణాలు తీసేసేటువంటి పరిస్థితి వచ్చేసింది. మన జీవితంలో ఫస్ట్ టైం ఇది మనం చూడడం. నాకు తెలిసి అయితే ఇది ఫస్ట్ టైం. నేను ఇప్పటి వరకు ఈ విధంగా ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడో వరదలు వచ్చాయని ఇవన్నీ చెప్పేవారు కానీ అట్లా చూసాము, కానీ మరి ఈ పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. మరి ఇంత వాతావరణం జరుగుతున్నా, ఇంత ఆలోచన జరుగుతున్నా అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుందనేది ఒక్కరికి కూడా ఆలోచన లేదంటే ఏం చేయాలి? ఏదన్నా వచ్చినప్పుడు అప్పుడప్పుడు మరి చూసినప్పుడు ఏదైనా ప్రాబ్లం రాగానే, అది మరి గ్రామంలోనో లేదంటే రాష్ట్రంలోనో లేదంటే దేశంలో ఏదైనా ప్రాబ్లం రాగానే ఆ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను బట్టి
ఇదిగో మన దేశంలో ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరి ఈ యాగం చేయాలి, ఈ యజ్ఞం చేయాలి, ఈ పూజలు చేయాలి అనేటువంటి పరిస్థితులు వచ్చాయి. కానీ ఈ రోజున చూడండి, ఎక్కడ ఏం చేయడానికి లేదు. ఆఖరికి దేవాలయాలు, చర్చిలు, మసీదులు కూడా అన్నీ మరి పూర్తి చేసినట్టుగా మొత్తం అంతా మూసేశారంటే మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏదైనా బాధ వస్తే, ఎవరైనా ఏదైనా చేస్తే దేవుని మీద కదా ఆధారపడాలి, దేవుడితో కదా సంభాషించాలి, దేవుడితో కదా మాట్లాడాలి, దేవుని సన్నిధిలో కదా పడి ఏడవాలి. మరి ఇప్పుడు అన్నీ మూసేశారు చూడండి. ఇప్పుడు ఏమంటున్నారంటే అన్నీ తెరిచేస్తారు. చాలా వరకు దేవుని మందిరాలు కూడా పర్మిషన్ లేదు. అన్నీ తెరిచేశారు కానీ వీటికి మాత్రం పర్మిషన్ లేదు. అసలు అన్నీ మూసేసినా కానీ దేవాలయాలు మాత్రం తెరిచి ఉండాలి, ప్రార్థించాలి, ఇది అవకాశం. కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఒకే చోట గుంపు గూడి ఉంటే వచ్చేస్తుంది కరోనా అని చెప్పేసి భయపెట్టి మొత్తం మీద దాని వలన అన్నీ మూసి పడేశారు. అయినా అది ఆగిందా అంటే లేదు, లక్షల మందిని తీసుకుని వెళ్ళిపోయింది, లక్షల మందికి వ్యాపించింది, లక్షల మంది చనిపోయేటట్టుగా చేసింది. ప్రియులారా, దీన్ని బట్టి మరి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? ఒక్కటి ఆలోచిస్తే, సమస్తాన్ని జరిగించేవాడే ఆయన, సమస్తమును సృష్టించినవాడు ఆయన, సమస్తమును ఆయన అధికారములో ఉంచుకున్నవాడు ఆయన. అంటే ఇది మనుషుల వశంలో లేదనే కదా మనకు అర్థమైపోయింది. ప్రకృతిని అంతటి మనం చూస్తున్నాం చూడండి. ఓ పక్కన వరదలు వస్తున్నాయి, మరో పక్క తుఫాన్లు వస్తున్నాయి, మరో పక్క సునామీలు వస్తున్నాయి, మరో పక్క భూకంపాలు వస్తున్నాయి, మరో పక్క ఈ వ్యాధి వ్యాపిస్తుంది, మరో పక్క చావులు, మరణాలు విపరీతంగా వస్తున్నాయి. అంటే ఒకదాని వెంబడి ఒకటి విపరీతంగా వస్తున్నాయంటే వేటిని కూడా మరి ఏ మనిషి ఆపలేకపోతున్నాడు? ఎందుకు ఆపలేకపోతున్నాడు అని అంటే, మరి ప్రకృతి అంతా కూడా ఎవరి మాట వినదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ప్రకృతి ఎవరి మాట వినదు. మరి ఎవరి మాట వింటుందంటే, వాటిని ఎవరైతే కలుగజేశారో సృష్టికర్త ఆయన మాటే వింటుంది, ఇంకెవ్వరి మాట వినదు. నిజం ప్రియులారా, గాలి ఎవరి మాటనే వింటుందా? ఆ పక్కోళ్ళకి వీయొద్దు, మాకే వీయి, వాళ్ళందరూ కూడా చెప్పిన మాట వింటలేదు, మమ్మల్ని దూషించారు అనుకుని వాళ్ళకి మానేస్తుందా? బైబిల్లో రాయబడింది, ఆయన నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద, మంచివారి మీద, చెడ్డవారి మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు. అలాగే సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. ఎవరు చేస్తున్నారు ఈ పనంతా అంటే దేవుడే. మరి మనుషులు ఏమైనా చేయగలుగుతున్నారా? పోనీ మనుషులు ఏమన్నా ఇలా చేయమని చెప్తే అది ఏమన్నా వింటుందా? నదీ జలాలు పొంగిపోయి ప్రవహిస్తున్నాయి, ఓ పక్కన నదీ జలాలన్నీ, వాటిని ఎవరన్నా కంట్రోల్ చేయగలరా? గోదావరిలో మునిగి చనిపోయారండి అని చాలామంది మాట్లాడారు, చెరువులో పడి చనిపోయారండి అంటూ ఉంటారు. మరి ఎవరైనా ఆపగలుగుతున్నారా? ఎక్కడ ఆపట్లేదే. ఏంటి ఇదంతా అంటే, దేవుడు ఆయా కాలాలను బట్టి, ఆయా సందర్భాలను బట్టి నిర్ణయించినట్టుగానే అవి జరగాలి తప్ప మనుషులు చెప్పినట్టుగా అవి వినవు. ఎందుకంటే మనిషి యొక్క దుర్మార్గాలను బట్టి, మనిషి యొక్క క్రూరత్వాన్ని బట్టి సమస్తము జరుగుతుంది. మనిషి దేవుని దృష్టిలో మరి పడి దేవుణ్ణి గణపరిచేవాడిగా మారాల్సిన వాడు ఎలాగైపోయాడంటే, దేవుణ్ణి దూషించేటువంటి స్థాయికి వచ్చేసి, దేవుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, నాకు కనబడమను అని దేవుని మీద డైలాగులేసి దేవుణ్ణి దూషించి ఇష్టానుసారంగా మాట్లాడేవాళ్ళు బాగా ఎక్కువైపోయారు. బాగా నీ చేతిలో కత్తో కర్రో ఆయుధాలు ఏయో ధరించుకుంటావు, కానీ దేవుడు నీ చుట్టూ అన్ని ఆయుధాలు పెట్టాడు. నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడి, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతికి, దేవుణ్ణి సృష్టికర్తని దూషించే స్థాయికి వెళ్ళిపోయి నీ ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటే, ఆయన మనిషిలాంటోడు కాదే. ఆయన ప్రకృతినంతటినీ ఆయన గుప్పిట్లో పెట్టుకున్నాడు కదా. ప్రకృతి అంతా ఆయన నడిపిస్తే నడుస్తుంది కదా, ఆయన వెళ్ళమంటే వెళ్తుంది కదా, ఆయన ప్రవహించమంటే ప్రవహిస్తుంది కదా. ఈ రోజున వర్షాకాలం, వేసవకాలం, శీతాకాలం ఏమైనా ఉందా? ఏ కాలంలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితులు వచ్చేసాయే. అధికారులు, మంత్రులు, ప్రధానులు, ముఖ్యమంత్రులు అందరూ ఏం చేయాలరా బాబోయ్ అని చెప్పేసి తలపట్టుకుని తిరుగుతున్నారే. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు తిరుగుతున్నారే. దీన్ని బట్టైనా అర్థం కాలేదా? సమస్తము దేవుని వశములో ఉంది, మనుషుల వశములో లేదని. మనుషుల వశములో లేదు, అన్ని దేవుని వశంలోనే ఉన్నాయి.
మరి మన వశంలో ఏముంది అని అంటే దేవుడు ఒక జీవితాన్ని ఇచ్చాడు మనకి. ఆ జీవితం ప్రకారంగా నువ్వు ఇలా బ్రతకాలి నాయన, ఈ బ్రతుకు నువ్వు బ్రతుకు అని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ప్రకృతిలో ఉన్నప్పుడు ఇదిగో ఇలా ఉండాలి అని చెప్పాడు ఆయన. ఎదుటివారిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు, నీ దేవుణ్ణి ప్రేమించు, నీ పూర్ణ హృదయంతో ఆయన్ని స్తుతించు, నీ సృష్టికర్తను స్మరించు, ఆయన చెప్పినట్టుగా విను అని అంటే సృష్టికర్తను విడిచి మరి స్పృష్టమును వాళ్ళు చేసుకున్నారు, ఆ దానిని పూజిస్తూ ఉన్నారు అని బైబిల్లో దేవుడు రాయించాడు. ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడి వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే మరి దేవుడు ఊరుకుంటాడా అంటే చాలా వరకు దేవుడు మరి కొన్ని నిర్ణయాలు ఆయన తీసుకున్నప్పుడు ఆయన చేసినట్టుగానే, ఆయన చెప్పినట్టుగానే వినే వాటిని అన్నిటిని నడిపిస్తాడు. మనుషులు చెప్పినట్టుగా ఎవరో వినరు. వింటారు అనుకుంటున్నారా? వినరు. మనిషి చెప్పినట్టుగా ఏది నడవదు, దేవుడు చెప్పినట్టుగానే నడవాలి. ఒక మాట చూద్దాం మనం పరిశుద్ధ గ్రంథం నుంచి. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 24 వచ్చిన భాగం నుండి 23 వచ్చిన భాగం చదువుదాం ఒకసారి. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఆనాడు మాట్లాడిన మాటలు, ఈ రోజును కూడా జరుగుతున్న మాటలు ఒకసారి చూద్దామా? ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 23 వచ్చిన భాగం, పోనీ 22 కూడా చదువుదాం. సముద్రము దాటలేకుండానట్లు దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించనను దాని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని మీరు వనకరా? ఇదే యెహోవా వాక్కు అని అంటున్నాడు. నువ్వు నాకు భయపడవా? నా సన్నిధి నువ్వు వనకవా? నా మాట వినవా? నా బ్రతుకు నా ఇష్టం అంటావు కదా, నాకు నచ్చినట్టుగా నేను బ్రతుకుతానంటావు కదా. దేవుడంటే వెటకారం, వేళాకోళం, దేవుడి మీద జోకులు, దేవుడి మీద పాటలు కదా. నేనంత మీకు చులకనైపోయాను కదా. వాడు ఎవడో వెటకారం ఆడుతున్నాడు, నడిపించు నానావా అని అంటున్నాడు వాడు గుండు వేద హోకడున్నాడు వాడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుడి మీద ఎంత వెటకారం ఆడుతున్నాడు అంటే వాడు. మరి ఇప్పుడు వాడు ఏమైపోయాడో తెలియదు, మరి వాడు కూడా కరోనా వచ్చిందో ఉన్నాడో పోయాడో నాకు తెలియదు. కానీ మరి దేవుడి మీద ఎంత వెటకారమా, నా సన్నిధి నువ్వు వనకవా, నువ్వు భయపడవా అని అడుగుతున్నాడు దేవుడు. ఇంకా చెప్తాను ముందుకు మీకు. ఒకసారి చూడండి అక్కడ మాట, ఈ జనులు తిరుగుబాటును ద్రోహము చేయు మనస్సు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవున్నారు. వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. వాడి నైజం ఏంటంటే తిరుగుబాటు తనం. అందులో ఉన్నటువంటి మంచిని స్వీకరించే తత్వం లేదు, మంచి చేసే తత్వం రాదు. ఎదుటి వారిని దోచుకుని తినడం అలవాటు అయిపోయింది. అది లోపల ఉన్నవారు కానీ బయట ఉన్నవారు కానీ. అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ తత్వం చేసి తిరుగుబాటుతనాన్ని అలవాటు చేసుకున్నారు మీరు. రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. ఆయనే తొలకరి వర్షము కడవరి వర్షము దాని కాలములో కురిపించేవాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తన మనస్సులో అనుకోరు. ఆయనే కదా మనల్ని పుట్టించాడు, ఆయనే కదా మనల్ని పెంచుతున్నాడు, ఆయనే కదా మనకు వాతావరణం ఇచ్చాడు, ఆయనే కదా మనకు పంటలను ఇస్తున్నాడు, ఆయనే కదా కాలాలను ఇచ్చాడు, ఆయనే కదా మనల్ని మేపుతున్నాడు అని అనుకోరట. చాలా దుర్మార్గంగా ఉన్నారండి, చాలా దుర్మార్గంగా నోరు పారేసుకుంటూ ఇష్టానుసారంగా ఉన్నారు. దేవుడు చూస్తూ ఏది ఊరుకోడు. ఇది మర్చిపోకూడదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ ప్రకృతి అంతా ఆయన వశంలోనే ఉంది. ఇంకో మాట చదువుదాం. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. మీకు మేలు కలగకపోవడానికి ఏంటంటే కారణం మీ పాపములే, మీ పాపాలు. యెషయా గ్రంథంలో అంటాడు, ఇదిగో మీ పాపములు అడ్డుగా వచ్చినాయి కాబట్టి మీరు ఆయన చూడలేకపోతున్నారు అంటాడు. మీ పాపాలు అడ్డుగా ఉన్నవంటాడు. ఇది మాత్రం ఒప్పుకోడు. మేము పాపులం కాదు. ఎదుటివాడిని తిట్టమని చెప్తుందన్నమాట. వాడు నమ్ముకున్నవాడు ఎదుటివాడిని తిట్టు, ఎదుటివాడిని దూషించు, ఎదుటివాడిని అవమానపరచని చెబుతున్నాడు అన్నమాట. ఇలాంటి పనులు చేస్తున్నారు. చూసారా, స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి స్వాతంత్రం గురించి సంతోషిస్తున్నారే. ఎక్కడుంది స్వాతంత్రం? ఒకరినొకరు చంపుకోవడం, ఒకరినొకరు నరుక్కోవడం, తల్లి బిడ్డ మరి సంబంధం లేకుండా బ్రతకడం, ఇదేనా స్వాతంత్రం అంటే?
ఇదేనా మనకు నేర్పినటువంటి, మన జాతి మనకు నేర్పినటువంటి పరిస్థితులు ఇవా? మహాత్మా గాంధీ కళ్ళగన్నటువంటి స్వతంత్ర దేశం అంటే ఇదా? ఇంత దుర్మార్గాలు చేసుకోవడమా? నరహత్యలు చేసుకోవడమా? చంపుకోవడమా? మానవతా విలువలన్నింటినీ కూడా చంపుకోవడమా? నిన్ననే పేపర్లో చూశాను నేను, ఒక కూతురు అన్నగారికి రాఖీ కట్టింది. అన్నగారికి రాఖీ కట్టి, మనం రాఖీ పండుగ చేసుకుందాం మా అన్నయ్య, నువ్వు ఎంత మంచోడు అని రాఖీ కట్టింది. రాఖీ కట్టిన తర్వాత అయిపోయింది. అప్పుడు ఆలోచించిందంట, ఎలాగంటే అమ్మ దగ్గర ఆస్తి ఉంది, అన్నయ్య ఉంటే, వదినుంటే ఈ ఆస్తి అంతా కూడా అమ్మకి తర్వాత ఆ తదనంతరం ఆస్తి అంతా అన్నయ్యకి పోతుంది, నాకేమీ రాదు. అదే కనుక వీడు చచ్చాడనుకో ఈ ఆస్తి అంతా నాదే కదా అని ఆలోచించిందంటండి. పొద్దున్న రాఖీ కట్టి రాత్రికి ప్లాన్ చేసి చంపేసిందండి. భర్తని తీసుకుని, మరొక ఫ్రెండ్ని తీసుకుని వాడిని చంపేసింది ఆస్తి కోసం. రాఖీ పండగ చేసుకుని విదేశీ సంస్కృతి అని ఏడుస్తారే. ఏది మన సంస్కృతి, ఏది విదేశీ సంస్కృతి? మనం చేసుకోలేము, మనం కాపాడుకోలేకపోతున్నాం. అసలు మన సంస్కృతినే మనం కాపాడుకోలేకపోతున్నాం. ఇదేం దౌర్భాగ్యం అండి. ఇదండి మనం నేర్చుకున్న సంస్కృతి. పిల్లల్ని చంపేసేవారు, పెద్దల్ని ఎత్తుకెళ్ళిపోయేవారు, నడి రోడ్డు మీద పొడి చంపేసేవారు, ఆస్తి కోసం కొట్టుకుని చచ్చిపోయేవారు. ఎంత చిచ్చు పెడుతుందో అంటే ఈ పాపాలు దేవునికి మనకి అడ్డం వచ్చిన వీళ్ళు ఎలా ఉన్నారంటే చూడండి. నా జనులలో దుష్టులున్నారు, పక్షుల వేటగాండ్రు పొంచియుండునట్లు వారు పొంచియుందురు, వారు బోనులు పెట్టుదురు, మనుషులను పట్టుకొందురు. నా జనులలో దుష్టులున్నారంటే ఎంతమంది దుష్టులున్నారో, ఏ విధంగా వాళ్ళందరూ బ్రతుకుతున్నారో, వాళ్ళ యొక్క దుష్టత్వం ఏమిటో దేవుడు చూశాడు ప్రియులారా. అందుకే ప్రకృతిని అంతటిని నిజంగా ఆయన చేతిలో పెట్టుకోకపోతే మనిషి మొత్తం సర్వనాశనం చేసేద్దాడు. ఉన్న ప్రకృతినే సరిగా వాడుకోలేక ఉన్నదాన్నే మొత్తం నాశనం చేసేస్తున్నాడు. అంతా కూడా పొల్యూషనే కదా. ఏముంది ఇప్పుడు? గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, ఆహారం కాలుష్యం, అన్నీ కాలుష్యాలు. ఇంకా ఎలా బతుకుతాం మనిషి? ఎలా బ్రతుకుతావు? ఎలా జీవిస్తావు? అందుకే దేవుడు ఏం చేశాడంటే ప్రకృతిని అంతటినీ ఆయన చేతుల్లో పెట్టుకున్నాడు. అంతేకాదు, ఒకసారి చూద్దాం చూడండి. ఎహెచ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచన భాగం కూడా ఒకసారి చూడండి. ఎహెచ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచన భాగం. మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. చూసారు ఏమాడుతున్నాడు? అందరూ నా వశంలో ఉన్నారు. కొడుకులు కానీ, చిన్నపిల్లలు కానీ, పెద్దోళ్ళు కానీ ఎవడైనా నా వశంలోనే ఉన్నాడు. ఎవడైనా నేను చెప్పినట్టు వినాల్సిందే అంటున్నాడు. అలా వినకపోతే కనుక నేను యాక్షన్ తీసుకుంటా. మనమే అంటాం కదా, ఇది ఫస్ట్ వార్నింగ్, ఇది సెకండ్ వార్నింగ్, ఇంకోసారి చేసావంటే మాత్రం నేను ఊరుకోను అని ఒక అధికారి అంటాడు, ఒక సీఎం అంటాడు, ఒక పిఎం అంటాడు. ఆఫీసులో పనిచేసే వాళ్ళు కూడా హెచ్చరిక చేస్తూ ఉంటారు. ఆలోచించాలి మనం. మనిషిగా నువ్వే ఇది ఫస్ట్ వార్నింగ్ అంటే మరి దేవుడండా? ఇదిగో సెకండ్ వార్నింగ్ అంటే దేవుడండా? ఆయన అండా ప్రియులారా. చూడండి, సముద్రంలో తుఫాను వచ్చింది అనుకోండి. తుఫాను వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇదిగో మొదటి ప్రమాద హెచ్చరిక అంటారు. ఒరే సముద్రం పొంగుతుందిరా నాయన, అది పొంగడం వల్ల మీరు అందులోకి వెళ్ళి చస్తారు కనుక ఇదిగో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్నాం, దయచేసి అందులోకి వెళ్ళకండి అన్నారు. నువ్వు వినలేదు. మళ్ళా తర్వాత రెండో ప్రమాద హెచ్చరిక అంటారు, అది కూడా నువ్వు వినలేదు. ఆ తర్వాత మూడో ప్రమాద హెచ్చరిక అంటే ఇక నువ్వు ఉండవు, ఇంక అందులో కొట్టుకుపోతావు, అందులో చావడమే పడి. అంటే దేవుడు కూడా ఇలాంటి హెచ్చరికలు జారీ చేసి తన సేవకుల ద్వారానో, విశ్వాసుల ద్వారానో, టీవీ కార్యక్రమాల ద్వారానో, ఏదో ఒక చోట ఏదో ఒక పరిస్థితుల్లో తన వాక్యము చేత నీకు హెచ్చరిక చేసి నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆయనకి లోబడాలి కదా. ఇదిగో సమస్తము కూడా ఆయన వశంలో ఉంది, మనుషులందరూ కూడా ఆయన వశంలోనే ఉన్నారు. ఇప్పుడు మనం ఆలోచించాలి, ఒకప్పుడు పరిస్థితి ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? మనందరం ఆయన వశంలోనే ఉన్నాం. ఒకప్పుడు ఏం జరిగేదంటే దేవుడు ఏమన్నాడంటే, మీరు నా మాట వినకపోతే నేను ఊరుకోను అని అన్నాడు.
ఒకవేళ మరి ఏం చేస్తావు ప్రభువా అని అంటే, మరి దానికి ఆయన చెప్పినటువంటి మాటలు మనం చూస్తే నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచన భాగాన్ని చూద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచన భాగంలో, ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను అని మాట్లాడుతున్నాడు ఆయన. రోషము గల దేవుడను. కాబట్టి నువ్వేం చేయాలంటే, ఇదిగో ఈ ఆజ్ఞలు నువ్వు పాటించాలని ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ఈ రోజును కూడా అలాంటి పరిస్థితులు మనకు కూడా ఉన్నాయి. పైన ఆకాశం అందే కానీ, క్రింది భూమి అందే కానీ, భూమి కింద నేల ఎందే కానీ ఉండు దేని రూపమైన విగ్రహమైన నువ్వు చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నేను నీ దేవుడనేటువంటి యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని వారికి 1000 తరముల వరకు కరుణిస్తాను అని అన్నాడు. అంటే ఆ రోజున ఈ దేవుడు ఏం చెప్పాడంటే, మీరందరూ నా వశంలో ఉన్నారు, ప్రకృతి అంతా నా వశంలో ఉన్నది, ప్రకృతి నేను చెప్పినట్టుగా వింటుంది, కానీ మీరు నేను చెప్పినట్టుగా వినటం లేదు. మీరు మరి చెప్పినట్టుగా మీరు వినకపోతే గనక ఇదిగో తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పిస్తాను. మీరు చేసేటువంటి పరిస్థితులను బట్టి, మీ నడవడికను బట్టి ఇదిగో మీ బిడ్డలు మీరు శిక్షింపబడతారు, మీ బిడ్డలు మీరు శిక్షలోకి వెళ్ళిపోతారు, మీరు ఆ బాధలన్నీ పడాల్సి వస్తుంది, జాగ్రత్త అని అన్నాడు. ఇక్కడ ఎందుకు ఇలాగ అన్నాడు అనేది నేను మళ్ళీ మీకు వివరిస్తాను. అదే నిర్గమకాండంలో 34వ అధ్యాయంలో 6-7 వచనాలు కూడా చూడండి. 34వ అధ్యాయము 6-7 వచనాలు కూడా చూడండి. అతని ఎదుట యెహోవా, అతని దాటి వెలుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచగా. చూసారా, ఆయన అపరాధములు పాపాలు చేశావు, అపరాధులు చేశావు, గొళ్ళుమని దేవుని సన్నిధిలో పడి ఏడిస్తే ఆయన క్షమిస్తానంటున్నాడు. కానీ ఏమాత్రమైన దోషులను మాత్రం నిర్దోషులుగా నేను ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి, కుమారుల మీదకి నేను రప్పించుదునని ప్రకటించాను అన్నాడు. రప్పిస్తాను, అలా ప్రకటించానంటే రప్పిస్తాను. తల్లిదండ్రులు చేసిన దుర్మార్గాలు, తల్లిదండ్రులు చేసినటువంటి పాపాలు, వాళ్ళు అక్రమంగా సంపాదించిన సంపాదన, అదంతా కూడా వారి యొక్క కుటుంబాలన్నీ కొట్టుకుపోతూ ఉంటాయి. వాళ్ళ బ్రతుకులన్నీ నాశనానికి వెళ్ళిపోతూ ఉంటాయి. అక్రమంగా సంపాదించి, అక్రమంగా మేడ కట్టి, మిద్దె కట్టి, దాన్ని దోచుకుని, అనేక మందిని దోచుకుని నువ్వు బ్రతుకుతున్నావంటే ఆ పరిస్థితి అంతా కూడా నీ బిడ్డల మీదకి వస్తుంది. నువ్వు ఉండవు అప్పుడు. నీకు క్యాన్సరో లేకపోతే ఇంకో జబ్బో వస్తూ ఉంటుంది. ఆ జబ్బు ద్వారా, ఏదో ఒక జబ్బు ద్వారా నువ్వు చనిపోవాల్సిన పరిస్థితులు నీకు వస్తూ ఉంటాయి. ఏం చేసుకుంటావు అప్పుడు? మనం అంటూ ఉంటాం అప్పుడప్పుడు, ఇదంతా నాది. ఏది నీది? ఏది శాశ్వతమైనది? డబ్బున్నవాడైనా డబ్బు లేనుడైనా ఎవరినైనా కూడా సమాధి చేయాల్సింది భూమిలోనే. ఆకాశంలో ఏం కప్పెట్టరుగా, భూమిలోనే కదా కప్పెడతారు. కనుక ఏది మనది కాదు. మనం అర్థం చేసుకోవాల్సింది మాత్రం ఒకటి ఉంది, మనము దేవుని వశములో ఉన్నాము అనే సంగతి. ఆ రోజున దేవుడు ఆ హెచ్చరిక చేశాడనంటే ఏం మాట్లాడాడో తెలుసు ఆయన, ఇదిగో మీరు చేసినటువంటి పాపాలను బట్టి తండ్రుల దోషము కుమారుల మీదకి వస్తుందని అన్నాడంటే, వాళ్ళు చేసిన పాపానికి వీళ్ళు శిక్ష అనుభవిస్తారు అనే పరిస్థితులు కాదు, అలాంటి పాపపు లక్షణాలే వీళ్ళకు కూడా వచ్చేస్తాయని, అలాంటి పాపపు జీవితమే వీళ్ళకు కూడా వస్తుందన్నమాట. చూడండి, తల్లిదండ్రులు మంచివాళ్ళు కాదనుకోండి, దుర్మార్గం. ఇప్పుడు ఒక వేశ్య ఉందనుకోండి, ఆలోచిద్దాం. ఒక వేశ్య ఉందండి, వేశ్య చేసేటువంటి పనులు మీకు తెలుసు కదా. ఇంట్లో ఉన్నటువంటి ఎవరిని పట్టించుకోదు, ఇక అందరిని విడిచిపెట్టేస్తుంది, బజార్లో తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ వేశ్యకే బిడ్డ పుడితే మంచిగా మారే అవకాశం ఉంటుందా? చాలా కష్టంగా ఉంటుంది. తిరిగి మరలా ఆ వేశ్య వృత్తిలోనికే వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక దొంగతనం చేస్తే మరలా వాళ్ళ బిడ్డల మీద ఆ ప్రభావం అంతా పడదా? పలానా దొంగోడు కొడుకు అంటారు, మంచోడు కొడుకు అంటారా? చూసారా, వాళ్ళు చేసిన ఆ దోషం, ఆ తప్పులు, ఆ పాపాలు పిల్లల మీదకి ఎలా వస్తున్నాయి చూడండి. ఇప్పుడు పిల్లలు పాపం చేశారని కాదు, అక్కడ వాళ్ళ చేసినటువంటి ఆ పరిస్థితులు పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది అన్నమాట. ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసు అది.
మీ బాబు దొంగోడురా, మీ తాత దొంగోడురా, నువ్వు కూడా దొంగోడువేరా అంటారు. ఆ దొంగ బుద్ధులన్నీ పోవరా నీకు అని అంటారు. ఎందుకంటే నీకు అలాంటి బుద్ధులు ఉంటే నీ బిడ్డలు కూడా అలాంటి పరిస్థితులే వస్తాయని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులారా. ఇది మనము అర్థం చేసుకోవాల్సిందే. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం 24 అధ్యాయం 16 ఆయన ఆ స్థితిని మనకు అక్కడ క్లియర్గా కనపడుతుంది, మనకి బాగా అర్థం అవుతుంది అనమాట. చూడండి ఒకసారి 24 అధ్యాయం 16 భాగం చూడండి. 16 భాగం, కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. కుమారులు తప్పు చేశారు కదా అని చెప్పి తల్లిదండ్రులకు మరణశిక్ష వేయకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నొందును అని రాయబడింది. ఎవడి పాపాన్ని బట్టి వాడే మరణశిక్ష నొందాలి అన్నాడంటే దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? తల్లిదండ్రులు చేసినటువంటి ఆ దోషాలు బిడ్డల మీదకి వస్తాయి కనుక బిడ్డలను బట్టి తల్లిదండ్రులను శిక్షించడం కాదు, తల్లిదండ్రులను బట్టి బిడ్డలు శిక్షించడం కాదు. ఎవరి దోషాన్ని బట్టి వారికే శిక్ష వస్తుంది. ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళే దాన్ని భరించాలని చెబుతున్నాడు. పిల్లరా ఆలోచించండి, మనము దేవుని వశములో ఉన్నప్పుడు దుష్టత్వం మనలోనికి వస్తుంది, చెడ్డ కార్యక్రమాలు మనకు వస్తున్నాయి, దుర్మార్గులుగా బ్రతికే పరిస్థితులు వస్తున్నాయి. మరి వీటిని అన్నింటినీ కూడా నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను కదా అని అసలు కనీసం నేను ఈ ఈ దుర్మార్గపు క్రియలు నాకు వద్దు అని అనుకునే పరిస్థితి ఉందా? ఈ దోషాలన్నీ మీదకి తెచ్చుకుంటున్నాం. వీటి ద్వారా ఇప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎవడు తప్పు చేస్తే వాడికే ఆ శిక్ష అంటున్నాడు దేవుడు. కొంతమంది అంటూ ఉంటారు మనతో ఏమనంటే, అమ్మో ఇంతవరకైతే ఎప్పుడో వచ్చేది కానీ ఇప్పుడైతే వెంటనే వచ్చేస్తుందండి మీదకి అని అంటున్నారు. అయినా కూడా పోనీ భయం ఉందా? అయినా కూడా నువ్వు మారావా? ఎదుటివారిని హింసించే ఆ మనస్తత్వం మారలేదు, ఎదుటివారిని ఒక వ్యభిచారలాగా చూసేటువంటి ఆ తత్వం మారలేదు. మరి ఎలా మారుతావు నువ్వు? ఎప్పుడు మారుతావు? మన దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు కూడా, వాళ్ళు కూడా చర్చిలో ఉన్నటువంటి బిడ్డలు కూడా, చాలామంది దేవుని మందిరాలు తిరుగుతున్నటువంటి బిడ్డలు కూడా వాళ్ళ క్రియలు మానుకోరు, వాళ్ళ యొక్క దుష్టత్వం మానుకోరు. ఆరాధనకు వస్తూ ఉంటారు, అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు, కానీ వాళ్ళ క్రియలు మారుకోరు. దేవుడు జాగ్రత్త అన్నాడంటే జాగ్రత్త, అంతే. జాగ్రత్త అనంటే జాగ్రత్త, ఏం పర్వాలేదండి. పర్వాలేదంటాక ఎక్కడ ఉన్నాం? మనం లోకంలో ఉన్నాం కనుక లోకంలో ఉన్నాం కాబట్టి లోకంలో జాగ్రత్తగానే ఉండాలి, అంతే. అది ఎవరమైనా కావచ్చు, నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవుడు ఆ మనస్సును మనకిచ్చి మంచి ఆలోచనలు కలిగి జీవించమన్నప్పుడు మనం అలాగే బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఎవడో తప్పు చేస్తే వాడే భరించాలి. ఇప్పుడు మనం చదువుకుని ఒకసారి యెహెజ్కేలు గ్రంథంలో మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి, బాగుంటుంది అన్నమాట. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 1వ భాగం చూడండి. 1వ భాగం, మరియు మరలా యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లలు పళ్ళు పులిసినని మీరు చెప్పుచూ వచ్చేదరే. అంటే తల్లిదండ్రులు ద్రాక్ష పళ్ళు తింటే పిల్లల పళ్ళు పులిసేవి, అంటే వాళ్ళు తప్పు చేసినటువంటి పరిస్థితులు వస్తే అవి బిడ్డల మీదకి వచ్చేవి. అయితే ఈ సామెత మీరెందుకు పలికెదరు? నా జీవముతోడు ఈ సామెతకు ఇశ్రాయేలులో మీరు పలకరు. ఎందుకనంటే మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులు కుమారులందరూ నా వశంలో ఉన్నారు కాబట్టి పాపము చేయువాడెవడో వాడే మరణమునందును. పాపము చేయువాడెవడో వాడే మరణమునందును. ఇప్పుడు ఆలోచించండి ప్రియులారా, మనము చేస్తున్నటువంటి పనిని బట్టి చిన్నోడు కానీ పెద్దోడు కానీ ముసలోడు కానీ మొక్కోడు కానీ వయసులో ఉన్నవాడు ఎవడైనా కావచ్చు, ఎవడు పాపం చేస్తే వాడు చనిపోతాడు, వాడు శిక్షలోనికి వెళ్ళిపోతూ ఉంటాడు. వాడి యొక్క దుష్టత్వం అంతా కూడా వాడిని రక్షించలేదు. ఇప్పుడు ఈ కరోనా వైరస్ వచ్చిందండి, ఇప్పుడు ఎంతమంది చనిపోతున్నారు చూడండి. ఒక పక్క నుంచి మరి నిజంగా చెప్పాలంటే మరణ మృదంగం అంటారు దాన్ని. మరణ మృదంగం అంటే ఒక పక్క నుంచి మొత్తం మరణం వెంటాడుతూనే ఉంది. ఏ సమయంలో ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలియదు. ఓ టైంలో అయితే ఆ జపాన్ ఆ ప్రాంతాల్లో నిజంగా అయితే కనుక మరి స్పెయిన్ జపాన్ ప్రాంతాల్లో అయితే ఎక్కడున్న వాళ్ళు అక్కడే పడిపోవడమే, దగ్గడం ఆయాసపడడం, పడిపోవడం, చచ్చిపోవడం. మరణ మృదంగం అంటే ఏ సమయానికి ఎలా ఉంటుందో తెలియదు. ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోవటమే ఉంటున్నారు. మరి ఎవరైనా దీన్ని ఆపగలుగుతున్నారు ఎవరైనా? చూడండి, అప్పుడప్పుడు మరి ల్యాప్టాప్లు ఎదురుగుండా పెట్టుకుని
నీది పలానా రాశి, నీది పలానా రాశి అని చెప్పేసి రకరకాలుగా చెప్పి జ్యోతిష్కుని చెప్పేవారు కదా. మరి వీళ్ళందరూ ఏమైపోయారు? జ్యోతిష్కులందరూ ఏమైపోయారు? వీళ్ళందరూ ప్రవచించేటువంటి పాస్టర్లు ఉన్నారు కదా, అప్పుడప్పుడు ప్రవచించేటువంటి, మరి అమ్మా దేవుడు నిన్ను ఇలా చేస్తాడమ్మా, ఎంకమ్మా నీకు ఇది ఇస్తున్నాడమ్మా అని చెప్పారే. ఈ పరిచర్య చేసేటువంటి మరి సేవకులు కూడా చాలామంది ఉన్నారు కదా, వీళ్ళందరూ ఏమైపోయారు? ఎక్కడున్నారు వీళ్ళందరూ? మరి దీని గురించి ఏమీ మాట్లాడరేంటి? ఆపగలమా మనం దీన్ని? ఎక్కడైనా ఆపగలమా? మనం ఏమైనా చేయగలమా? మన వల్ల అవుతుందా అంటే ఇదంతా ఆయన వశంలో ఉంది. 6 వారాలు రండి, 7 వారాలు రండి, 14 వారాలు రండి, రండి రండి సమర్పించుకోండి సమర్పించుకోండి అని చెప్పేసి మోసం చేసి దేవుని దగ్గర తినేసేవరే, మనుషులను మోసం చేసేవారే. మళ్ళీ ఎవరో ఆపలేకపోతున్నారేంటి కరోనానికి? ఆయన ఎవరో ఒక పాస్టర్ గారు అయితే కరోనాకు ఉరేహేస్తాడంట. ఉరి వాడు ఎవడో కుర్రాడండి, ఇంత ఉంటాడు, వాడి పేరేదో ఉంది, వాడు మొత్తం చెప్పేస్తున్నాడు, ప్రవచనాలు చెప్పేస్తున్నాడు. వాడు ఏమనంటున్నాడంటే ఇదిగో ఈ నెలలో మారిపోద్ది, ఆ నెలలో మారిపోద్ది, ఈ నెలలో మారిపోద్ది. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆడు కాడిమే పడి మొక్కడం. ఏం చేయగలుగుతారు? ఎందుకు చెప్తున్నాను తెలుసా? అంతా ఆయన వశంలో ఉంది, మనుషుల వశంలో లేదు. ఒక మాట చూపిస్తాను చూడండి మీకు. ఈ మనుషుల యొక్క ఆ స్థితిగతులను బట్టి మనుషులు మాట్లాడుకునే మాటలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి మీకు నేను చూపిస్తాను. చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 10వ అధ్యాయం, కీర్తన గ్రంథము 10వ అధ్యాయము 4వ వచన భాగం ఒకసారి చూడండి. కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 4వ వచన భాగం. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయుడనుకుందురు, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు, వారెల్లప్పుడూ భయం అనుకుని ప్రవర్తింతురు. వాళ్ళు ఏం చేస్తారట? దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయుడు. ఆయన అసలు మాట వినడు, మనల్ని పట్టించుకోడు. ఆయన ఉంటే కదా, అసలు అది ఉంటే కదా మనల్ని చూడడానికి అనుకుంటారంట. పొగరెక్కి అంటున్నాడు. ఏమంటే దేవుడి దగ్గర ఇలా ఉంటే దేవుడు ఊరుకుంటాడా? మనమే మన దగ్గరకు వచ్చి ఎవడన్నా కాలు రగరేస్తే మనమే ఊరుకోలేమే. మరి దేవుడి దగ్గరకు వచ్చి కాలు రగరేస్తే ఆయన ఎందుకు ఊరుకుంటాడు? పొగరెక్కి దేవుడున్నాడా, ఎక్కడున్నాడు అనుకుంటాడట. ఆయనను చూసి వచ్చాడేంటి? ఒక ఆయన అంటున్నాడు, ఒకడు వాడు మనిషి కూడా అలాగే ఉంటాడు. వాడు అంటున్నాడు, ఇదిగో మీ దేవుని నేను తిట్టాను రా, రే మీ దేవుని నేను దూషించాను రా, మీ దేవుని నేను తిట్టాను రా, మరి నన్ను ఏమన్నా చేయమనరా, మీ దేవుడిని చూస్తాను అంటున్నాడు ఒకడు. వాడు ఏమైపోయాడు? అడ్రస్ లేడు, కనబడతలేదు. మరొకడేమో ప్రతిరోజు నోరు పారేసుకుంటూ ఉంటాడు. వాడేమైపోయాడు? వాడు కనబడటం లేదు. పొగరెక్కి యెహోవా విచారణ చేయుడు అనుకుంటారట. దేవుడంటే ఆయన చూస్తున్నాడు ఏంటి, ఎక్కడున్నాడో. అదే 9వ అధ్యాయము 17వ వచనం చూడండి. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. వీళ్ళందరినీ పాతాళానికి పంపేస్తానంటున్నాడు దేవుడు. మనం ఆపగలవా? చేతనైతే ఆపగలవా? నువ్వు ఆపగలవా? ఆపలేమే. ఓ పక్క వైరస్ వచ్చేస్తుంటే మరో పక్క నుంచి వాళ్ళందరూ ఏవో వ్యాక్సిన్లు కనుక్కున్నాం అంటున్నారు. ఆ వ్యాక్సిన్ వచ్చింది, ఇవి వ్యాక్సిన్ వచ్చింది అంటున్నారు. ఒకటి పోతే మరొకటి, మరొకటి పోతే మరొకటి, మరొకటి పోతే మరొకటి. ఎవడాపగలగడు? ఎందుకంటే ఇది మనుషుల వశంలో లేదు, సమస్తము కూడా దేవుని వశంలో ఉంది. ఆపగలే స్థితి అయితే లేదు ప్రియులారా. దీన్ని ఆలోచించకపోతే, అర్థం చేసుకోకపోతే మనము కూడా అందులోనే పడి వెళ్ళిపోతాం తప్ప మనం ఏమీ ఉండదు మన పరిస్థితి. అదే కీర్తన గ్రంథము చూడండి 10వ అధ్యాయము 13వ వచన భాగం చూడండి. 13వ వచన భాగం. దుష్టులు దేవుని తృణీకరించుటయాలా, నీవు విచారణ చేయవని వారి హృదయములో అనుకొనుటయేలా. ఏమడుగుతున్నాడు చూడండి ఆయన. వారు నన్ను తృణీకరించుటయాలా. అసలు నేను ఏమీ చూడని అనుకోవటం ఏంటి? వాళ్ళు అనుకోవడం ఏంటి? ప్రతి దాన్ని ఆయన చూస్తున్నాడు. 14వ వచనం. నీవు దీనిని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. మనం ఆలోచించాలి అదే. ఆయన ప్రేమామయుడు, ప్రేమామయుడు కాదు. అవసరమైతే తోలు తీస్తాడు. అర్థమవుతుందా? కనిపించే ఆయుధాలు నువ్వు పెట్టుకుంటావేమో, కనిపించని ఆయుధాలన్నీ ఆయన ప్రకృతిలో ఉన్నాయి. చిన్న దోమతో కూడా చంపేయగలడు, చిన్న ఈగతో కూడా చంపేయగలడు ఆయన. అదేంటండి ఎలా చనిపోతామని అంటే, మనం ఆయన వశంలోనే ఉన్నాం. మరి సమస్తము ఆయన వశంలోనే ఉంది, మన వశంలో లేదు.
దేవుడు కోరుకునేది ఏంటంటే ఇవన్నీ చూసైనా నువ్వు మారతావేమో అని అనుకుంటున్నాడు. మనం మారకుండా మనం ఏం చేస్తామంటే మన సొంత ప్రయత్నాలన్నీ చేస్తాం. సొంత ప్రయత్నాలు అంటే ఎలా ఉంటాయి చెప్పనా? చూడండి ఒకసారి యెషయా గ్రంథము సొంత ప్రయత్నాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. చూడండి యెషయా గ్రంథము 47వ అధ్యాయం. యెషయా గ్రంథము 47వ అధ్యాయం 10వ వచన భాగం దగ్గర నుంచి చూద్దామండి. 10వ వచన భాగం 47వ అధ్యాయం 10వ వచన భాగం నుండి, నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకుని, ఆగిందా? ఓకే. నీ చెడుతనమును ఆధారము చేసుకుని ఎవడును నన్ను చూడడని అనుకుంటివి, నేనున్నాను నేను తప్ప మరి ఎవరునూ లేరని నువ్వు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేశాను. నీకు విద్య ఎక్కువైపోయింది, నీకు జ్ఞానం ఎక్కువైపోయింది. నువ్వేమనుకుంటున్నావంటే నీ చెడుతనాన్ని నువ్వు ఆధారం చేసుకుని బతికేస్తున్నావు కాబట్టి ఎవడు నన్ను చూడటం లేదు, ఎవడు నన్ను ఏమీ చేయలేడు. ఇదే కదా మన పొగరు, ఇదేనా మన పొగరు? పొగరెక్కి మాట్లాడుతున్నావు అని అంటున్నాడు దేవుడు. అంటున్నాడండి బాబు, నేను కాదండి, దేవుడు అంటున్నాడు. ఇదే కదా మన పొగరు. కనుక నీకు తెలియని నాశనము నీ మీదకి ఆకస్మికముగా వచ్చును. నీకు తెలియని నాశనము నీ మీదకి ఆకస్మికంగా వస్తుంది. చేతనైతే కాచుకో అన్నట్టుగా ఉందన్నమాట ఆయన మాట. అర్థమైందా? మనం అప్పుడప్పుడు ఛాలెంజ్ చేస్తాం కదా, దమ్ముంటే రారా కాసుకోరా అంటాం కదా. ఆయన కూడా అడుగుతున్నాడు, ఆకస్మికంగా అవుతుంది, చేతనైతే చూడరా అంటున్నాడు ఆయన. గుడ్డొచ్చి పిల్లనెక్కిరించడం ఇదే కదా మరి. గుడ్డొచ్చి పిల్లనెక్కిరించిందంట. దేవుడికి వంకలు పెట్టడం, దేవుణ్ణి దూషించడం, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం. ఓర్పు అనేది మనిషికి మనకి కొంతవరకు మనకు ఉంటుందేమో కానీ దేవుడు మాత్రం చాలా సంవత్సరాలుగా ఓర్చుకుంటూ ఉన్నాడు. ప్రేమ కలిగినోడు ఆయన. కానీ చాలా అవకాశాలు ఇస్తే మనం ఏం చేస్తున్నామంటే ఆ అవకాశాలన్నీ పక్కన పెట్టి మన సొంత ప్రయత్నాలన్నీ చేస్తున్నాం. చూడండి అక్కడ ఏముందో, నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. నువ్వు చిన్నప్పటి నుంచి కూడా చాలా ప్రయాసపడ్డావు కదా, కర్ణపిశాచ తంత్రాలన్నీ కూడా సిద్ధం చేసుకున్నావు కదా, ఒకసారి వాటిని అన్నిటిని కూడా తెచ్చుకో. ఒకవేళ అవి నీకు ప్రయోజనములవేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరింతావేమో, నువ్వు నీ విస్తారమైన యోచనలను నువ్వు అలసిపోయి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలబడి నీ మీదకు వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించునేమో ఆలోచించు. ఒక్కనైనా ఎవరు నిన్ను కాపాడతారేమో, ఏ జ్యోతిష్కుడే నిన్ను రక్షిస్తాడేమో. ఒక నక్షత్ర సూచకుడు అంటే నక్షత్రాలు చెబుతూ ఉంటారు కదా, పలానా రాశి, ఈ రాశి, ఆ రాశి అని చెప్తూ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా వచ్చి నిన్ను కాపాడతారేమో. చూడు ప్రయత్నం చేయి. దేవుడు అంటున్నాడు, మీరందరూ నా వశంలో ఉన్నారు. ఎన్ని చేసినా నిన్ను తప్పించేవాడు ఎవడో ఉండడు. ఎందుకంటే ఆ చెప్పేవాడు, ఆ చేసేవాడు కూడా నేను భూమి మీద పుట్టిస్తేనే వాడు వచ్చాడు, నేను పంపితేనే వాడు వచ్చాడు, నేను పుట్టిస్తేనే వచ్చాడు, నేను చెప్తేనే వింటున్నాడు, నేను చెప్తేనే చేస్తున్నాడు. పిల్లరా ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. మన బ్రతుకు సమస్తము ఆయన చేతుల్లో ఉంది. మన జీవిత సమస్తము ఆయన చేతుల్లో ఉంది. మరి నువ్వు ఆలోచన విధానాన్ని నువ్వు మార్చుకోగలవు కదా. దుష్టత్వంలో బ్రతికి అలాగే చచ్చిపోతావా? నువ్వు దుష్టత్వంలో బ్రతికి అలాగే బతికిపోతావా? అలాగే చచ్చిపోతావా? అలా చచ్చిపోవడం వల్ల ఎవరికి ప్రయోజనం ఉంది? ఎన్ని చేసినా కూడా ఎవరు తప్పించలేరు. చూడండి, ఒక మాట చదువు, నేను ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. దేవుని ప్రేమ చూద్దామండి మనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 20వ వచన భాగాన్ని చూద్దాం. పాపము చేయువాడే మరణము నొందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని కుమారుని దోష శిక్ష తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించిన ఎడల అతడు మరణమునందడు, అవశ్యముఖంగా బతుకుతాడు. అతని ఆ దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, ఆ పాపాన్ని విడిచిపెట్టాలి, అతనిలో మార్పు రావాలి. అందుకే దేవుడు వెయిట్ చేస్తున్నాడు. అందరిని ఒకేసారి చంపాలనుకుంటే ఎంత ఆయనకి ఒక్క క్షణంలో జరిగిపోద్ది, అందరిని ఒకేసారి లేపేయడానికి. కానీ అలా చేయట్లేదు ఆయన. తెలుసుకోవాలి, మనం అర్థం చేసుకోవాలి, మనలో మార్పు రావాలి. ఇది ఆయన కోరుకుంటున్నాడు అనమాట. అందుకే ప్రేమ కలిగినోడు అంటారు దేవుణ్ణి. 23వ వచనం,
దుష్టులు మరణమునందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వాళ్ళు చనిపోవడం వల్ల నాకేమైనా సంతోషం కలుగుతుందా? వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. వాళ్ళు మరణించడం వల్ల నాకు ఏమాత్రం సంతోషం లేదు. వారిలో మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. వారు మారాలని కోరుకుంటున్నాను. మొన్న ఒక తల్లి అంటుంది, వీడు నా కడుపున చెడగొట్టాడు, వీడిని చంపేయండి, వీడిని తీసుకెళ్ళి ఉరిశిక్ష వేసేయండి వీడికి అని తల్లే చెబుతుందే. ఓర్చుకోలేక, ఒక తల్లే సహించుకోలేకపోయింది కదా. పరమందున్న దేవుడు ఎంత సహించుకుంటున్నాడు మనల్ని, ఎంత సహించుకుంటున్నాడు. నా బ్రతుకు నా ఇష్టం, నీకేంటి చెప్పేది, నువ్వెవరు నాకు చెప్పడానికని ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నావే దేవుని ముందు. ప్రకృతి ఆయన వశంలో ఉంది, ఆయన చెప్పినట్టుగా వింటుంది. కానీ మనుషులందరూ ఆయన వశంలో ఉన్నారు, కానీ మనుషులు చెప్పినట్టుగా వింటలేదు, చెప్పినట్టుగా వింటలేదు. ప్రకృతికి ఉన్నటువంటి జ్ఞానం మనకు లేకుండా పోయింది. ప్రకృతికి ఉన్నటువంటి ఆ బుద్ధి మనకు లేకుండా పోయింది. సమస్తము ఆయన వశంలో ఉంది, మనము ఆయన వశంలో ఉన్నాం. కనుక దుష్టులుగానే బ్రతికితే, దుష్టత్వంలోనే మనం పోతే ఖచ్చితంగా మరి భయంకరమైన స్థితులకు వెళ్ళిపోతాం. కానీ ఈ దుష్టత్వాన్ని విడిచిపెట్టి నువ్వు మారగలిగితే ఉన్నతమైనటువంటి ఆలోచనలోనికి నువ్వు వెళ్తావు. మిగిలిన భాగం వచ్చే వారం తెలియజేస్తాను మీకు. ప్రార్థన చేసుకుందాం. మిగిలిన భాగం వచ్చే వారం నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి తండ్రి, సమస్తాన్ని మీ వశంలోనే మీరు పెట్టుకున్నారు నాయన. ప్రకృతి అంతా మీ వశంలో ఉంది, మనుషులందరూ మీ వశంలో ఉన్నారు. కానీ ప్రకృతి మీ మాట వింటుంది, మనుషులుగా మేము మీ మాట వినటం లేదు నాయన. భయంకరమైన క్రూరత్వముతో, దుర్మార్గముతో, నరహత్యలతో, దోపిడీలతో బ్రతుకుతూ జీవితాన్ని సర్వనాశనం చేసుకుని వ్యతిరేక భావాలతో బ్రతికి ప్రభా వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు నాయన. మీరు దుష్టత్వాన్ని ప్రేమించేవారు కాదు నాయన. ఈ దుష్టులు మారు మనసు పొందాలి. సొంత ప్రయత్నాలు చేస్తూ ఉన్నారే కానీ ఇప్పుడైనా కనీసం ఆలోచించి నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడనే మనసులోనికి వారు రాలేకపోతున్నారు. ప్రభా, మీరిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లుగా సహాయం చేయండి. వారిలో మార్పు తీసుకుని రండి. మారు మనసు అనుభవాల్లోనికి వారిని నడిపింపచేయండి నా తండ్రి. ఈ యొక్క మంచి సమయంలో మా అందరితో మరలా మీరు మాట్లాడినందుకు వందనాలు. దూరం నుండి నీ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డలను మీరు బలపరచండి. ఓర్పుతో, సహనముతో, ధైర్యముతో, భయముతో, భక్తితో మరింత ఉన్నతంగా మీ కొరకు బ్రతకగలిగే కృపను దయచేయండి. సంఘాన్ని ఇంకాను బలపరిచి ఆశీర్వదించండి. అనేక ప్రాంతాలలో సేవా పరిచర్య చేస్తున్నటువంటి నీ బిడ్డలను మీరు బలపరచండి. సేవకులను ఆశీర్వదించండి. మరింత బలముగా మీరు వాడుకోనండి తండ్రి. మా పరిసర ప్రాంతాలను దయచూపించండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, ప్రభా మా యొక్క రాజ్యాన్ని, మా యొక్క గ్రామాలను, మా జిల్లాలను ప్రభా దయచూపించండి. మా పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు మార్పు తీసుకుని రావడానికి దయచూపించండి. ఓర్పుతో, సహనముతో, విశ్వాసముతో, నమ్మకముతో మా భక్తిని మేము కాపాడుకోవడానికి మీ కృపా సహాయములు సమృద్ధిగా దయచేయండి తండ్రి. బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి ప్రభా. ఎవరైతే శత్రులుగా ఉన్నారో, ఎవరైతే దుర్మార్గులుగా ఉన్నారో, ఎవరైతే దూషిస్తూ ఉన్నారో వారికి మారు మనసు వచ్చినట్లుగా వారికి ప్రేరణ దయచేయండి. వారి కుటుంబాలను ప్రభా మీ వైపు ఆకర్షించండి. వారికి మనోనిబ్రము కలిగి జ్ఞానోదయము కలిగినట్లుగా ప్రభా, వారికి కనువిప్పు కలిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ దినమంతా జరిగినటువంటి మరి సమస్త కార్యక్రమాన్ని మీరు ఎంతగానో ఆశీర్వదించారు. వందనాలకు ముందు కూడా కాపాడండి. మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని కోరుతుండగా క్రీస్తు యేసు నామములో ప్రార్థనకి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెను. మన కన్న తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిండు సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడి నడిపించునుగాక. ఆమెన్.